నిజామాబాద్ మేయర్ అభ్యర్థికి షాక్ అని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి శమంత కుమారి ఓటమి పాలయ్యారు. 19వ డివిజన్ నుంచి పోటీ పడ్డారు. ఆమె 644 ఓట్లతో ఓడిపోయారు మేయర్ అభ్యర్థి. అయితే నిజామాబాద్లో వంశీ హోటల్ ఆమె నిర్వహిస్తున్నారు. నామినేషన్ రోజు నో డ్యూ సర్టిఫికేట్ కోసం పెద్ద మొత్తంలో 8 కోట్ల పెండింగ్ బకాయిలు చెల్లించారు ట్యాక్స్ రూపంలో. హోటల్ ప్రాపర్టీ బకాయిలు పెండింగ్ నేపథ్యంలో నో డ్యూ సర్టిఫికేట్ కోసం ట్యాక్స్ చెల్లించాలంటూ కమిషనర్ చెప్పడంతో 2009 నుంచి 2026 వరకు ఉన్నటువంటి మొత్తం 8 కోట్ల పన్నులు ట్యాక్స్ బదులు దాదాపు 64 లక్షలు మాత్రమే చెల్లించింది హోటల్ యాజమాన్యం. మున్సిపల్ ఎన్నికల్లో పోటీతో మిగిలిన బకాయిలు పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేశారు, చెల్లించారు. దాంతో నో డ్యూ సర్టిఫికేట్ తీసుకొని ఎలక్షన్లోకి వెళ్ళారు. అయినా ఎక్కడా పరిస్థితులు ఆమెకు అనుకూలించలేదు. 8 కోట్ల పెండింగ్ బకాయిలు పన్నులు కట్టినప్పటికీ ఆమె ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలైంది. అఫ్కోర్స్ బకాయి పన్నులు కట్టడానికి గెలుపోటములకు సంబంధం లేదు, కానీ ఎలక్షన్ల పుణ్యమా అని పెండింగ్ బకాయిలు అన్నీ కూడా క్లియర్ అయ్యాయి. సరిగ్గా ఇదే సమయంలో అధికారులు కూడా ఆ పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో నిబంధనలకు అనుగుణంగా కట్టాల్సిందేనంటూ చెప్పడంతో ఆమె వంశీ హోటల్ నిర్వహిస్తున్నారు నిజామాబాద్లో. సో 2009 నుంచి పెరిగిపోయినటువంటి ఆ మొండి పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎలక్షన్ల పుణ్యం అంటూ మొత్తం క్లియర్ అయ్యాయి. కానీ మేయర్ అభ్యర్థిగా పోటీపడ్డ శమంత కుమారి ఓటమి పాలయ్యారు. ఇదొక హైలైట్గా నిలుస్తుంది నిజామాబాద్లో. మా ప్రతినిధి రాజేష్ జాయిన్ అవుతున్నారు. రాజేష్, నిజామాబాద్ మేయర్ అభ్యర్థి, కాంగ్రెస్ చెందిన మేయర్ అభ్యర్థి పెండింగ్ బకాయిలన్నీ చెల్లించారు, నో డ్యూ సర్టిఫికేట్ తీసుకున్నారు పాపం, కానీ ఎన్నికల్లో మాత్రం నెగ్గలేకపోయారు. ఆమె గురించి ఎలాంటి చర్చ జరుగుతుంది? నిజామాబాద్ రాజకీయాల్లో ఒక చర్చనీయాంశమైన సంఘటన ఏంటంటే, నిన్న జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సంబంధించి రాజకీయాలను ఏనేందుకు 8 కోట్ల పన్ను కట్టిన కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి ఇప్పుడు ఆ నేత ఆశలు అడియాశలయ్యని చెప్పుకుంటూ నిజామాబాద్ అధికార పార్టీ కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా ప్రచారం జరిగిన శమంత ఓటమి పాల్గొన కావడంతో ఒకసారిగా చర్చనీయాంశంగా మారింది. 19వ డివిజన్ లో ఆమెపై బీజేపీ అభ్యర్థి గెలుపొందాడు. నిజామాబాద్ అధికార కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థిగా ప్రచారం జరిగిన సమంత రెడ్డి ప్రస్తుతానికి అయితే ఓటమి పాలని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో కాటిపల్లి నరేందర్ రెడ్డి నిజామాబాద్ నగరపాలక సంస్థలో 2009 నుంచి ట్యాక్స్ బకాయి పడ్డారు. ఆ అంశానికి సంబంధించి కోర్టులో ఉంది ఇష్యూ అంతా. ఈ బకాయి 8 కోట్ల రూపాయల వరకు ఉండడంతో ఎన్నికల్లో గెలిచే అవకాశం లేకపోయేసరికి ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఖచ్చితంగా నో డ్యూ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అవసరం, కాబట్టి దానికి కొత్తగా ఎన్నికల అధికారులు దీన్ని అటాచ్మెంట్ చేయాలని చెప్పారు. ఈ నేపథ్యంలో బకాయిలు ఉంటే ఎన్నికల్లో పోటీ చేయలేదు కాబట్టి 8 కోట్ల రూపాయల వరకు బకాయి కట్టిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. నరేందర్ రెడ్డి తన సతీమణి ఎన్నికల బరిలో నిలిచారు సమంత రెడ్డి. అయితే పోటీకి సంబంధించి తీవ్ర స్థాయిలో పోటీ జరిగిన నేపథ్యంలో నిన్న పోటీ జరిగిన సందర్భంలో సుమారు 250కి పైగా ప్రత్యర్థి అభ్యర్థి బీజేపీ ఎవరైతే ఉన్నారో తాను గెలుపొందడం జరిగింది. మున్సిపల్ ఎన్నికల్లో చాలా వరకు కూడా తాను ప్రచారం జరిగింది. మేయర్ అభ్యర్థిగా పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో 8 కోట్ల రూపాయలు కట్టడంతో పాటు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. కానీ చివరికి మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి పాలు చెందడం ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 8 కోట్ల బకాయిలతో పాటు చాలా వరకు కూడా 2009 నుంచి పెండింగ్ లో ఉన్న బకాయిలు ఇంకా ఎవరున్నారు. ఒక్కసారి ఇది ఇంత పెద్ద ఎత్తున బకాయి ఉన్న సందర్భంలో ఇంకా ఇట్లా చాలా మంది ఉన్నారు, చాలా మంది బకాయిలు కట్టించాలనే కోణంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తాను కూడా బకాయి కట్టిన తర్వాత కూడా ఒకవేళ రేపటి నాడు నేను గెలిచి మేయర్ అయితే కనుక మిగతా వారు ఎవరైతున్నారో పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు కావచ్చు వాళ్ళందరితో బకాయిలు కట్టించారని చెప్పిన సందర్భం కూడా ఉంది. కానీ ఒకసారిగా నిజామాబాద్ లో బీజేపీ పెద్ద ఎత్తున స్థానాలు సంపాదించిన నేపథ్యంలో ఎవరైతే మేయర్ అభ్యర్థి ఉన్నారో మేయర్ అభ్యర్థిపై మొదటిసారి పోటీ చేసిన అక్కడ నారాయణ అనే వ్యక్తి బీజేపీ అభ్యర్థి తాను 250 నుంచి 200 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో నాగవల్ల లక్ష్మీనారాయణ ఎవరైతే బీజేపీ అభ్యర్థి ఉన్నాడో తాను గెలుపొందాడు. ఇప్పుడు ఈ అంశం ఒక్కసారి నగరంలో చర్చనీయాంశంగా మారింది. రైట్, థ్యాంక్ యూ రాజేష్. సో నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు ఇవి. మేయర్ అభ్యర్థిగా పరిగణించబడ్డ శమంత కుమారి ఆమె గెలిస్తే కనుక కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా పార్టీ నేతలు భావించారు. ఆమె ఎన్నికల కోసం తన హోటల్ బకాయిలు దాదాపు 10 కోట్ల వరకు చెల్లించినట్టుగా తెలుస్తోంది. అదొక చర్చనీయాంశమైన పరిస్థితి. నో డ్యూ సర్టిఫికేట్ కోసం ఆమె నిబంధనలకు అనుగుణంగా చెల్లించాల్సి వచ్చింది. కానీ 644 ఓట్ల తేడాతో ఓటమి పాలైంది.
అధికార పార్టీకి మేయర్ అవకాశం వస్తే అదృష్టం మరి ఎవరిని వరించబోతుందని మాత్రం చర్చనీయాంశంగా మారుతుంది. నిజామాబాద్ నగరపాలికలో చాలా డివిజన్లలో బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటాపోటీ అన్నట్టుగా సాగింది. గతంలో మాదిరిగానే ఎంఐఎం కూడా మంచి స్థానాలు సాధించి తన పట్టును నిలుపుకుంది. మేయర్ ఎన్నికల్లో చాలా కీలకంగా మారింది. 14 స్థానాలు గెలిచినట్టు తెలుస్తుంది. ఇక 19వ డివిజన్లో పోటీపడ్డ సమంత కుమార్ని కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా నేతలైతే భావించారు. కానీ ఆమె ప్రజాక్షేత్రంలో మాత్రం నెగ్గలేకపోయింది, గెలవలేకపోయింది, ఓటర్ల మన్ననలు పొందలేకపోయింది. 2009 నుంచి పేరుకుపోయిన దాదాపు 8 నుంచి 10 కోట్ల ట్యాక్స్ పన్నులు కట్టాల్సిన పన్నులు పెండింగ్ బకాయిలు మాత్రం 64 లక్షలు మాత్రమే గతంలో చెల్లించారు. కానీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల పోటీతో నో డ్యూ సర్టిఫికేట్ అవసరం ఉండి మొత్తం కట్టారు. సో ఎన్నికల పుణ్యమాని మొండి బకాయిలు అయితే వసూలయ్యాయి. ఇన్నాళ్ళ పాటు కట్టకుండా ఉన్న 8 నుంచి 10 కోట్ల మధ్యలో ఉన్న బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కట్టేశారు. సో ఆ రకంగా పన్నులు అయితే వసూలయ్యాయి. ఒకవేళ తాను గెలిస్తే తాను కూడా అలాగే కట్టాల్సిన మొండి బకాయిలన్నీ కూడా వసూలు చేస్తానన్నారు. కానీ ఆమె కళ నెరవేరలేదు. ఆమె అంటే మేయర్ అవుదామనుకున్న ఆమె కళ నెరవేరలేదు. అట్లీస్ట్ కార్పొరేటర్గా గెలిచిన కనీసం వేరేలా ఉండేది. కానీ గెలవలేకపోయింది. 644 కోట్ల తేడాతో ఓడిపోయింది. ఇప్పుడు ఇది నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఒక చర్చనీయాంశమైన పరిస్థితి. ఇవే కాదు, తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో అనేక హైలైట్స్ నిలిచాయి. ఒక ట్రాన్స్జెండర్ మున్సిపల్ కౌన్సిలర్గా గెలిచారు. ఒక చోట భార్యాభర్తలు గెలిచారు. మరో చోట రకరకాల అంశాలు మనకి ఇక్కడ హైలైట్స్ కనిపిస్తున్నాయి. హంగ్ ఏర్పడ్డ చోట ఎవరైతే స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచారో వాళ్ళంతా కీలకం కాబోతున్నారు. ఒకవేళ కాలం కలిసి వస్తే వాళ్ళే డిప్యూటీ మేయర్లు లేదా వైస్ చైర్మన్లు ఇలాంటి సిచ్యువేషన్ కూడా తలెత్తే అవకాశం లేకపోలేదు. వాళ్ళే అవ్వచ్చు కూడా. ఒకవేళ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే మేయర్గా కూడా అవ్వచ్చు. రకరకాల పరిస్థితులు ఉన్నాయి. సో ఏదేమైనా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఆసక్తికర పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి.